మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 10th రిజల్ట్స్ లో కాకినాడకు చెందిన భాష్యం స్కూల్ కి చెందిన నేహాంజలి సరికొత్త రికార్డ్ ను సృష్టించిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా 599 హైయెస్ట్ 600 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ స్కోర్ చేసి ఒక అరుదైన రికార్డ్ ని సృష్టించింది. ప్రస్తుతం మనతో పాటు నేహాంజలి విత్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది, ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మాట్లాడదాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఎవరు సాధించలేని రికార్డ్ ను నువ్వు సొంతం చేసుకున్నావు. అందులో మా కాకినాడకు చెందిన అమ్మాయి కావడం నిజంగా గర్వకారణం. ఎలా ఫీల్ అవుతున్నావు? థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 600 అవుట్ ఆఫ్ 600 వచ్చిన తర్వాత స్టేట్ ఫస్ట్ అని తెలియగానే ఫ్యామిలీ మొత్తం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎక్సైటెడ్ గా ఉన్నాం. అంటే సాధారణంగా 600 అవుట్ ఆఫ్ 600 రావడం అనేది చాలా కష్టం. అసలు ఇప్పటి వరకు ఎవరు స్కోర్ చేయలేదనే చెప్పుకోవాలి. అలాంటి రికార్డ్ ని సొంతం చేసుకున్నావు. అంటే ఏ విధంగా నువ్వు ప్రిపేర్ అయ్యావు? ఎన్ని అవర్స్ చదువుకునేదానివి? అలాగే స్కూల్ యాజమాన్యం కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ సపోర్ట్ ఏ విధంగా? ఈ మార్క్స్ స్కోర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గ్రేస్ అండి. తర్వాత భాష్యం కరికులం, భాష్యం గుంటూరు నుంచి వచ్చిన భాష్యం కరికులం వల్ల వాళ్ళు పెట్టే వీక్లీ ఎగ్జామ్స్, ఆర్ఐటీస్, మంత్లీ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ ప్లస్ డౌట్స్ క్లారిఫై చేయడానికి సెషన్స్, ఒక మిస్టేక్ ని ఇంకో ఎగ్జామ్ లో రెక్టిఫై చేసేవారు. ఈ ప్రిపరేషన్స్ అన్ని సరిపోయేది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఓన్ గా ఒక 2 అవర్స్ చదువుకునేదాన్ని మార్నింగ్. ఈ ప్రిపరేషన్ తో టెక్స్ట్ బుక్ బాగా రీడింగ్ చేస్తూ కాన్సెప్ట్ ని క్లారిఫై చేసుకునేదాన్ని. దాన్ని బట్టి మంచి ప్రిపరేషన్ అయింది. ఏం చెప్తాం అంటే ఫర్దర్ గా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి ఒక కళ ఉంటుంది, ఇలా 600 అవుట్ ఆఫ్ 600 రావడం అనేది. సో దానికోసం చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. ఫర్దర్ గా నువ్వు స్టూడెంట్స్ కి ఏం చెప్తావు? బై హార్టింగ్ మెథడ్ కాకుండా కాన్సెప్ట్ ని క్లారిఫై చేసుకుని టెక్స్చువల్ కాన్సెప్ట్ ని ఎక్కువ చూసుకుని దాంతో పాటు అడిషనల్ కూడా చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయగలం. సో ఫుల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాంగ్వేజెస్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ని ఎక్కువ రెక్టిఫై చేసుకోవాలి. మనతో పాటు విత్ ఫ్యామిలీ ఉంది, తను వాళ్ళ సిస్టర్ ఉన్నారు, అలాగే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నా? అంటే మీ చెల్లి ఒక సరికొత్త రికార్డ్ ని సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎలా ఫీల్ అవుతున్నా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? అంటే 600 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, ఆఫ్టర్ ఎగ్జామ్స్ రాసాక తను కీ చెక్ చేసుకునే విధానం బట్టి 600 వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే ఓకే. అంటే తను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది, దీనికి ఇంత స్కోర్ చేశాను, ఇంత స్కోర్ చేశానని. సో మీకు చెప్పేదా? అవునండి, చెప్పేది. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? ఓకే సార్, ఏంటి సార్ అసలు మీ ఫీలింగ్ ఏంటంటే, ఫీలింగ్ ఏంటి అని అడగకూడదు, చాలా హ్యాపీనెస్ లో ఉంటారు మీరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 600 స్కోర్ చేయడం అనేది మామూలు మాటలు కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక మిస్టేక్ లేకుండా ఫుల్ మార్క్స్ ని స్కోర్ చేసింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండి. నేను టార్గెట్ పెట్టినండి అమ్మాయికి అవుట్ ఆఫ్ 6 తీసుకోవాలని చెప్పేసి. దాంతోపాటు ఆమె కూడా చాలా ప్రిపేర్ అయింది. 7 to 7:30 వరకు కాలేజ్ స్కూల్ ఉండేది. తర్వాత వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ చదువుకునేది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4కి లేసి మళ్ళీ చదువుకునేది. చాలా డెడికేటెడ్గా చేసేదండి. ఒక మొబైల్ వాడడం తెలీదు, వాడరు అసలు అని. టీవీ కూడా చూడరు పాపలేదు. సార్, చాలా మంది పేరెంట్స్ అంటే ఈ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు, చదువు 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 అని. సో అలాంటి ప్రెషర్ ఏమైనా మీరు ఇచ్చేవారా, లేదంటే తనంతటి తానే చదువుకునేదా? నేను స్ట్రెస్ ఇప్పుడు ఇవ్వలేదండి. నేను ఫస్ట్ చెప్పే డైలాగ్ అది, స్ట్రెస్ తీసుకోకుండా చదువుకోమని చెప్పేవాడిని. సరే, ఏం చెప్తారు పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ? స్ట్రెస్ తీసుకోకూడదు మేడం. స్ట్రెస్ తీసుకుంటే డిసీజ్ అవి వస్తూ ఉంటాయి. స్ట్రెస్ తీసుకోకుండా చదువుకోమని చెప్తాను ఎవరికైనా. టైం స్పెండ్ చేయమని చెప్తాను చదువు మీద. టెక్స్ట్ బుక్ రీడ్ చేయమని చెప్తాను. మా పాప కూడా టెక్స్ట్ బుక్ రీడ్ చేసి మాక్సిమం ది గోల్ సాధించింది. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ పాప నిజంగా అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంత మంచి మార్క్స్ ఇచ్చినందుకు ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత పాప డెడికేటెడ్గా బాగా కష్టపడి చదువుకునేది. ఎప్పుడైనా సరే వాళ్ళ డాడీ మోరల్ సపోర్ట్ చాలా, చదువు విషయంలో కానీ ఏ విషయంలోనూ ప్రతిదీ చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉండేదండి పిల్లలకి. మాతో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మేము వాళ్ళ డాడీ ఎంత బిజీగా ఉన్నా ఒక 1 అవర్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం, తన ఫీలింగ్స్ ఏంటో పర్టికులర్గా మాకు చెప్తుంటే దాన్ని సాల్వ్ చేయడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఒక పర్టికులర్ గోల్ పెట్టుకుంటే దాన్ని సాధించడానికి చాలా కష్టపడి చదివేదండి. డెడికేటెడ్ బై హార్టింగ్ మెథడ్ ఉండేది కదండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుని కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళడానికి ట్రై చేసేది. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎక్కువ చేసేది. దాన్ని బట్టి తను అనుకున్న గోల్ సాధించింది అనుకోండి. సాధారణంగా అంటే పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ముందుగా పేరెంట్స్ తోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేస్తానమ్మా, నేను ఇది కరెక్ట్ గా రాసాను, లేదంటే ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, ఇలా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తుంది. షేర్ చేస్తుంది. ఇప్పుడనే కాదండి,
ఏ చిన్న ఎగ్జామ్, యూనిట్ ఎగ్జామ్ అయినా, వీకెండ్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇలా రాశాను మమ్మీ, ఈ 2 మార్క్స్ పోతే ఈ 10th ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ కూడా కీ చెక్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ రాశాను మమ్మీ. ఖచ్చితంగా ఏదన్నా తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడైనా నాకు తెలియని వస్తే తప్ప, లేకపోతే 600 వస్తుంది ముందే చెప్పిందండి. నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. దేవుడి దేవుళ్ళతో అలాగే జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పాపని విష్ చేయడానికి వస్తుంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. స్కూల్ మేనేజ్మెంట్ కూడా మీకు ఆ విధంగానే సపోర్ట్ చేస్తుంది. చాలా అండి. భాష్యం స్కూల్ నుంచి వచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యాకల్టీస్ వాళ్ళ సబ్జెక్ట్ ని ఎక్కడ ఈ ఎగ్జామ్ లో ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ మళ్ళీ రెక్టిఫై అవ్వకుండా ఎక్కువ ప్రాక్టీస్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్స్ 3 RITలు, వీకెండ్స్ చాలా బాగా కండక్ట్ చేశారండి. గుంటూరు నుంచి వచ్చిందంతా కూడా సర్కులం చాలా సూపర్ గా ఉండేది. అది తనకు చాలా యూజ్ అయింది. అది కాక ఇంటి దగ్గర ఓన్గా చదువుకునేదండి. 2 hours, మార్నింగ్ 2 hours, ఈ నైట్ 1 hour చదువుకునేది. అలా చదువుకోవడం వల్ల ఇంకా వాళ్ళ భాష్యం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళ డాడీ సపోర్ట్, అందరి వల్ల కొంచెం పాప అనుకున్న గోల్ సాధించిందని అనుకోండి. భాష్యం రామకృష్ణ గారికి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి ఈ విధంగా. సరే, ఎడ్యుకేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే అన్నిటికన్నా మనకి కావాల్సింది ఎడ్యుకేషన్. పిల్లలు మనం ఎలా ఉన్నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే మీ అమ్మాయి రికార్డు సృష్టించింది. అటువంటి రికార్డులు ఎంతో మంది కష్టపడినా సరే సాధించలేని రికార్డు అది. సో పిల్లలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు అంటే, ఈ జనరేషన్ లో ఫోన్, ల్యాప్టాప్, టీవీలని చాలా మంది టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మనకి గోల్ ఉన్నా సరే అక్కడే మనము డౌన్ అయిపోతూ ఉంటాము. సో అటువంటి పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? గాడ్ గిఫ్ట్ అనుకుంటే నేను ఫస్ట్ నుంచి కూడా మొబైల్ కానీ ఫోన్ కానీ అడిక్ట్ అవ్వలేదండి. ఫోన్ కి అడిక్ట్ అవ్వలేదు, టీవీకి కూడా అడిక్ట్ అవ్వలేదు. మా పిల్లలు చదువుకోవడం తప్పించి వేరే అంబిషన్ కూడా తెలియదు. ఆడుకోవడం కూడా చాలా తక్కువ వెళ్ళు. ఆడుకోవడానికి టైం ఉండేది కదండి పిల్లలకి. మార్నింగ్ 7కి వెళ్ళడం, 7:30కి రావడం, నైట్ 1 hour చదువుకోవడం, మార్నింగ్ 4:30కి లేసి 2 hours చదువుకోవడం. ఇది తప్పించి వేరే ప్రపంచం తెలియదండి వాళ్ళు. మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం ఏంటో నీకు తెలుసు, ఎందుకంటే సక్సెస్ ని సాధించావు కాబట్టి, ఆ హ్యాపీనెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి. సో ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? IIT క్రాక్ చేసి IIT బాంబేకి వెళ్దాం అనుకుంటున్నాను. తర్వాత IAS కూడా చేద్దాం అనుకుంటున్నానండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, ఒక గోల్ ని పెట్టుకున్నామంటే అది రీచ్ అవ్వడం చాలా కష్టమైన పని అయినప్పటికీ మనం ఇష్టంతో చేస్తే దాన్ని ఈజీగా సాధించవచ్చు. దాన్ని ఇప్పుడు రుజువు చేస్తుంది నేహాంజలి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా లేని రికార్డ్ అనే చెప్పాలి. 600కి 600 మార్కులు స్కోర్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. దీని వెనక తన పడిన కష్టం కానివ్వండి, తన పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, స్కూల్ యాజమాన్యం సపోర్ట్ కానివ్వండి, చాలా ఎక్కువగా ఉంది అంటూ కూడా తను చెబుతూ ఉంది. అలాగే ముఖ్యంగా పిల్లల్లో స్క్రీన్ టైం అనేది తగ్గితేనే మన గోల్స్ ని రీచ్ అవ్వగలమని ఒక పాయింట్ అయితే స్ట్రెస్ చేస్తూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్స్ గానీ, ల్యాప్టాప్స్ గానీ, లేదంటే టీవీ గానీ చాలా మంది పిల్లలు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. దాంతో మనం అనుకున్న గోల్ ని రీచ్ కాలేమనేది క్లియర్ గా చెప్పొచ్చు. అదే ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఫోన్స్ గానీ, ల్యాప్టాప్స్, టీవీస్ ఇలాంటి స్క్రీన్ టైం ని తగ్గించుకొని కేవలం చదువు మీద శ్రద్ధ పెడితే ఇటువంటి గోల్స్ కానివ్వండి, ఇలాంటి రికార్డులు కానివ్వండి బ్రేక్ చేయడం అంత ఈజీ అనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.